అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్నా న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే గ్రూప్ 1 సంబంధించి ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఒక వీడియో చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే నేను మొత్తం క్వశ్చన్లు చూసి వాటి ఆన్సర్లు చూసిన తర్వాత కూడా పేపర్ ఎట్లా ఉందని చెప్పేసి నాకైతే ఒక విధంగా అనిపించింది. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి మీతో పంచుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నా. మీరైతే మీరు చేసిన పని ఏంటంటే దయచేసి మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్ ఎలా వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో నాకు తెలుసు. ఎందుకంటే అది ఎలా ఉందంటే ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే చేయలేని పరిస్థితిలో ఉంది పేపర్ అయితే. అట్లా వచ్చిందన్నమాట. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం, ఇక మన గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని సంబంధం లేవన్నట్టు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి కొంచెం సబ్జెక్టు పరంగా వచ్చాయని కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా కొంచెం వచ్చే ప్రయత్నం జరిగింది. మన సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ గురించి కానీ, అలాగే మన రాష్ట్రం సంబంధించి కానీ స్కీమ్స్ గురించి కొంచెం బాగానే వచ్చినాయి. కానీ ఇండియన్ హిస్టరీ అయితే మరీ అంత డెప్త్గా అడగనవసరం లేదని చెప్పేసి అనిపించింది నాకు. సరే, అడగనవసరం లేదంటే ఎందుకంటే ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 1 పేపర్ గ్రూప్ 1 లాగానే ఉంటుందని కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎటు చెప్పలేని పరిస్థితి ఉంది అనమాట. అయితే గ్రూప్ 2కి, గ్రూప్ 3, గ్రూప్ 4 అవన్నీ చదువుకుంటూ వెళ్ళిన అభ్యర్థులు అయితే ఈ పేపర్ చేయగలుగుతారని చెప్పేసి నేను అనుకుంటాను. ఓన్లీ గ్రూప్ 1కి చదివినోడు మాత్రం కొంచెం మనిషి అని అనుకోవాలి. వాస్తవానికి పేపర్ ఎట్లా ఉందంటే చూడడానికి ఈజీనే ఉంది. పేపర్ చాలా ఈజీగా ఉంది చూస్తానికి. ఎంత సింపుల్ క్వశ్చన్, ఇంత సింపుల్గా ఉంది క్వశ్చన్. కానిస్టేబుల్ వస్తాయి వీటికంటే కూడా ఈజీగా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ నువ్వు ఆడ ఆన్సర్లు పెట్టే కాడ పెద్ద మైనస్ అయితే ఆడ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అక్కడ కరెక్ట్ అదే పెట్టేస్తావు. నీకు కరెక్ట్ క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, కానీ తప్పు ఆన్సర్ పెట్టేస్తావు నువ్వు. అట్లుందనమాట పేపర్. ఎట్లుందంటే క్వశ్చన్ ఈజీగానే ఉంది కానీ ఆన్సర్ కరెక్ట్ రాంగ్ పెట్టేస్తాం. అంటే ఒక సైకలాజికల్గా, ఒక మైకలాజికల్గా, ఒక లాజిక్ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 1 వర్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని, అంటే చాలా క్వశ్చన్స్ అయితే మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ కరెక్ట్ అయింది, బి కరెక్ట్ అయింది, ఏబి 2 కరెక్ట్ అయినాయి, ఏబి 2 సరైనవి కావని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. అయితే ఆన్సర్లు కూడా కొన్ని టఫ్గానే ఉన్నాయి కొన్ని. ఎందుకంటే మన ఫర్ ఎగ్జాంపుల్ బీమ్స్టెక్ సంబంధించి అధ్యక్షులు ఎవరని చెప్పేసి అడిగిండు. అయితే మనకి ఫస్ట్ ఆ బి సంబంధించి మనకు ఒకటి కరెక్ట్ తెలుసుంటే, ప్రస్తుతం అధ్యక్షుడు ఎవడని తెలుసుంటే మొత్తం ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మరి ఆన్సర్ కూడా తెలియాలి కదా ఫస్ట్ అట్లా. అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అయితే కొంచెం డిజాస్టర్ మేనేజ్ సంబంధించి అయితే క్వశ్చన్స్ కూడా అసలు ఎంతగా రాలేని చెప్పేసి అనిపించింది నాకు 2, 3. కానీ ఇండియన్ హిస్టరీ కూడా బాగా డెప్త్గా అడిగాడు. కొంచెం ఆ రాజా రామ్మోహన్ రాయ్ సంబంధించి అది కానీ, మన ఆజాద్ హిందూ ఫౌజ్ సంబంధించి అది కూడా ఎట్లా అడిగంటే స్టేట్మెంట్ వైజ్ అడగడం వల్ల చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ మనకి ఏబిసిడి అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడు. మళ్ళీ కింద ఏ కరెక్ట్ అయింది, బి కరెక్ట్ అయింది, ఏబిడి మాత్రమే కరెక్టు, ఏబిసి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి కూడా అట్లా ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎట్లుందంటే ఫిలిమ్స్ పేపరే మెయిన్స్ పేపర్లంగా మన రిటర్న్ టెస్ట్ చేస్తున్న విధంగా, ఎస్ఏ రాస్తున్న విధంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద ఒక పిహెచ్డీ చేసిన అభ్యర్థి ఎట్లాగైతే సెర్చ్ చేయాలో సబ్జెక్ట్ మీద ఆ విధంగా క్వశ్చన్లు అడగడం జరిగింది ఈరోజు అయితే. కొంతమంది అభ్యర్థులు ఏమో చాలా అంటే చాలా ఈజీ అంటున్నారు, కొంతమంది ఏమో చాలా టఫ్ అంటున్నారు. అండ్ నేను ఫైనల్గా చెప్తున్న అభ్యర్థులు నాకు తెలిసి కట్ ఆఫ్ అయితే ఎంత ఉండే అవకాశం ఉందంటే, కట్ ఆఫ్ అయితే 80 మార్కులు అయితే హైయెస్ట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. నాకు తెలిసి అయితే, అంటే నేను చాలా మంది కూడా ఫోన్ చేసిన, కొంచెంమంది నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా కనుక్కున్నా. నాకు సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కనుక్కున్నా. నాకు తెలిసిన కొంతమంది ఉపాధ్యాయులను కనుక్కోవడం జరిగింది. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే పేపర్ అయితే ఈజీనే ఉంది కానీ ఈజీ కాదు. ఇది మన సినిమాలాగా మంచం లాంటిదే కానీ మంచం కాదన్నట్టుండే ఇది కూడా. అంటే పేపర్ ఈజీగానే ఉంది కానీ అది ఈజీ కాదనమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్ కరెక్టే అనిపిస్తుంది, మీకు కరెక్ట్గా పెట్టొచ్చిన కరెక్టే అనిపిస్తుంది. మీరు ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి కీ చూసుకుంటే, ఫర్దర్గా మళ్ళీ కీ చూసుకున్నప్పుడు కానీ మళ్ళీ మీరు ఒకసారి కరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసుకొని మిగతా సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకున్నప్పుడు మళ్ళీ కొన్ని తప్పే అవకాశం ఉంటుంది. మీరే గమనించుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పెట్టినట్టు ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ఆ టైంలో, ఆ ఎగ్జామ్ టైంలో మన మైండ్ ఎట్లుంటుందంటే కరెక్ట్, అవును ఇదే ఆన్సర్ మనం చదివినాం అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఆప్షన్లు కూడా ఎలా ఉన్నాయంటే 4 ఆప్షన్లు కూడా కరెక్టే ఏమో అన్న విధంగా, ఒక 4 ఆప్షన్లు సేమ్ అనిపిస్తుంది. 4 ఆప్షన్లు కూడా కరెక్టే అంటే పక్కన ఉన్నట్టే ఉంటాయి. అంతకుముందు ఎప్పుడు అడుగుతుండే 2009, 2002 ఆ టైంలో డైరెక్ట్ మనకి క్వశ్చన్ చూస్తుంటే డైరెక్ట్ ఆన్సర్ తెలుస్తుండే, ఎమ్మటే దిద్ది వాళ్ళని బబ్బింగ్ చేసేవాళ్ళం. ఎమ్మటే ఆన్సర్ మనకు తెలుస్తుండే. ఇప్పుడు ఎట్లుందంటే 4 ఆన్సర్లు కూడా సేమ్ దగ్గర పోలికలాగా పెట్టి కొంచెం అట్లా చేసిండు. అయితే వాస్తవానికి కొంచెం అర్థమెటిక్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే వాస్తవానికి పాలిటీ కూడా కొంచెం చాలా మంచిగా అడిగాడు, డెప్త్గా అడిగాడు. పాలిటీ ఎలా అడిగాడు అంటే వాస్తవానికి అండి నేను చెప్తున్నా ఈ పేపర్ ఎలాంటి వాళ్ళు చదువుతుంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్తో పాటు సబ్జెక్ట్ కూడా చదివిన వాళ్ళు ఈ పేపర్ చేయగలుగుతారని చెప్పేసి ఒక మాటలు నేను చెప్తాను క్లియర్ కట్గా. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్తో పాటు సబ్జెక్ట్ కూడా చదివే వాళ్ళు
ఈ పేపర్ చేయగలుగుతారు నాకు తెలిసి. ఎందుకంటే పాలిటీ కూడా కొంచెం బాగానే కొంచెం ఆర్టికల్ సంబంధించి కానీ పార్లమెంట్ సంబంధించి డెప్త్గా అడిగాడు. అండ్ క్వశ్చన్ చదవడానికి ఎక్కువ టైం పట్టింది, క్వశ్చన్స్ కూడా చదవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. క్వశ్చన్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి, కింద ఆన్సర్లు జవాబులు చదవడానికి కూడా చాలా చాలా టైం పట్టింది మనకి. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాడు, చాలా మన పార్లమెంట్ సంబంధించి అదని అధికారులని ఇదని చాలా అంటే చాలా కొంచెం టఫ్గా అడిగాను. అర్థమెటిక్ కూడా కొంచెం బాగా నాకు కొంచెం టఫ్గా అనిపించింది పేపర్ వాస్తవానికి అయితే మొత్తానికైతే పేపర్ అయితే ఎగ్జామ్ అయితే పకడ్బందీగా జరిగింది. దీనికైతే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇటు బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది, పేపర్కి 2-3 సీలింగ్ కూడా రావడం జరిగింది. అయితే కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేది 80 ఉంటుందండి నాకు తెలిసి, చెప్పలేము, దాటొచ్చు కూడా 80. ఎందుకంటే చాలామంది గ్రూప్ 4 సంబంధించి మెయిన్స్ అప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు చాలామంది ఏమనుకున్నారు అంటే ఒక 180 దాటితే కష్టం, 170 దాటం అంత మించి అని చెప్పేసి అన్నారు. 220, 200 కూడా దాటాయి. సరే ఏమో చెప్పలేము. కరెక్ట్ చదివిన అభ్యర్థులు, సివిల్స్ చదివే అభ్యర్థులు వాస్తవానికి గ్రూప్ 1 కూడా ఆప్షనల్గా రాస్తుంటారు. సరే దాటితే వాళ్ళకి దాటొచ్చాము ఒక 90 మేబీ అట్లా రావచ్చు. కానీ మాక్సిమం గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యి ఆ ఓన్లీ గ్రూప్ 1 ఆప్షన్లనే రాస్తున్నాం. మేము మాకు మెయిన్ గ్రూప్ 2 కంటెంట్ ఏదో గ్రూప్ 1 ఆప్షన్లో రాస్తున్నాం. మనం పేపర్ ఎట్లో ఉందో మేము తెలుసుకోవడానికి గ్రూప్ 1 రాస్తున్నాం అని చెప్పే అభ్యర్థులకైతే ఒక 80, నాకు తెలిసి 70-80 మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్, నో డౌట్. వాడు ఎట్లాగూ 1:50 ప్రకారం మనకు తీస్తారు కాబట్టి మొత్తం 25,000 మంది బయటకు వెళ్ళేది. ఆ 25,000 మంది తర్వాత మెయిన్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దీన్ని బట్టి మనం ఫర్దర్గా ఉండే ఎగ్జామ్ కూడా ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పేపర్ ఎలా ఉందంటే మన చుట్టూ జరిగే సమాజం గురించి మనకు తెలుసా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ మన బయోకెమిస్ట్రీ సంబంధించిన కొన్ని కూడా అడగడం జరిగింది. ఏది మన వాతావరణ మార్పులకు సంబంధించి మెయిన్ ఆ క్వశ్చన్ కూడా బాగా అడిగాడు. వాతావరణ మార్పులకు సంబంధించి సముద్రం నీటి మట్టం పెరగడమా, ద్రవ్యరాశి పెరగడమా అట్లా అని చెప్పేసి అట్లా కూడా అడిగిండు కొన్ని క్వశ్చన్లు. అలాగే శాతవాహనాల గురించి కూడా 4-5 బిట్లు వచ్చినాయి, బాగానే పర్లేదు, మంచిగా అడిగిండు. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగిండు. అయితే ఇప్పుడు ఎట్లా ఉందంటే మన చుట్టూ జరిగే విషయాల గురించి మనకు తెలుసా, మన చుట్టూ జరిగే సమాజం గురించి మనకేం తెలుసు అన్నట్టు మనకేం తెలుసు అనే విధంగా క్వశ్చన్ పేపర్లు అడగడం జరిగింది. పాలిటీ కూడా చాలా చాలా బాగా అడిగాడు. పాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని కమిటీల గురించి అడగడం జరిగింది, కొన్ని ఏమో అధికారుల గురించి అడగడం జరిగింది, కొన్ని ఎట్లా అసలు రాజ్యాంగపరంగా ఏ అధికారులు కలిగి ఉంటాయి, మనకు ఆదేశ సూత్రాలు ఏ విధంగా కలిగి ఉంటాయి, ఎట్లా అదే మన మన అధికార విభజన గురించి, సమాఖ్య పాలన గురించి సంబంధించి కొంచెం బాగా పాలిటీ సంబంధించి అయితే మనకి గ్రూప్ 1 అభ్యర్థి మెయిన్ కావాల్సింది పరిపాలన సంబంధించి కాబట్టి గ్రూప్ 1 వాటి సంబంధించి అయితే కొంచెం మంచిగా అడిగిందని చెప్పేసి కూడా నాకైతే అనిపిస్తూ ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం పర్లేదు, మంచిగా ఉంది, ఇబ్బంది లేదు, దాంట్లో నో డౌట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం క్వశ్చన్స్ లెంత్ క్వశ్చన్స్ అడిగింది. కొన్ని ఇండియన్ హిస్టరీలో మళ్ళీ కొన్ని ఆన్సర్లు కూడా ఇవన్నీ చెప్పబోయాయి. అంతా అంటే ఎట్లుంటుంది మళ్ళీ చెప్తున్నా, మీరు ఎగ్జామ్ హాల్లో రాసినప్పుడు ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి కీ చూసుకున్నా కానీ మళ్ళీ ఏ విధంగా సరే మీకు ఆన్సర్ తెలిసినా కానీ ఆన్సర్ తప్పు అవుతుంది. అంటే పేపరు ప్యాటర్న్ అలా ఉందన్నమాట. ఎందుకంటే మన ఊరిచ్చి ఉసుగొలపడం అట్లాంటివి ఉంటే చూసినా ఆ విధంగా ఉంది పేపర్ అయితే. కాబట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మీకు మళ్ళీ పేపర్ గురించి కూడా మీకు ఎట్లా అనిపించిందా అని చెప్పేసి కూడా నాకు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పేపర్ మీకు ఈజీగా అనిపించిందా, యావరేజ్గా ఉందా, టఫ్గా ఉందా, ఏ విధంగా చెప్పేసి క్లియర్గా అయిపోయింది. వాస్తవానికి నేను పేపర్ తీసుకొని కూడా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ ప్రతి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తూ వీడియో చేద్దాం అనుకున్నా కానీ మరి మనకైతే కొంచెం అంత సౌకర్యం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్న తీసుకొని ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోవాలంటే వీడియో సుమారు 1-1.5 అవుతుంది. మన ఫోన్లో కూడా అంత స్టోరేజ్ ఉండదు. ఇందులో మనకు కొంచెం సౌకర్యాలు లేవు. ఆ బోర్డు గిడ్డు ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, కానీ మనకు అలాంటి సౌకర్యాలు లేవు. కాబట్టి మీరు అభ్యర్థులారా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇప్పటికే చాలామంది కూడా యూట్యూబ్లో వాస్తవానికి చాలామంది కూడా మొత్తం ఆన్సర్ కూడా చెప్తా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం తీసుకోండి. కాబట్టి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అభ్యర్థులారా నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గ్రూప్ 2 అభ్యర్థులు గ్రూప్ 2 పేపర్ కూడా కొంచెం టఫ్గానే వస్తుంది. అండ్ చాలామంది అభ్యర్థులు కూడా నేను ఏ వీడియో పెట్టినా గ్రూప్ 2 పోస్టులు పెంచండి అని చెప్పేసి కూడా చాలామంది గ్రూప్ 2 పోస్టుల గురించి మాట్లాడని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనకి కింద కామెంట్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బ్రదర్ రేపు నుంచి గ్రూప్ 2 పోస్టులు పెంచడం గురించి కూడా దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను అశోక్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. మీకు కూడా తెలుసు నేను నిరంతరం అశోక్ సార్తో ఉండే వ్యక్తిని. సార్ కూడా రేపు నుంచి ఖచ్చితంగా మనం పోరాడదాం. ఎందుకంటే నిరుద్యోగుల తరపున మనం పోరాడదు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టుల పెంచు కోసం కూడా రేపు నుంచి ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దాం, కొట్లాడదాం. అవసరమైతే మరొకసారి టీఎస్పీఎస్సీ ముట్టడి చేద్దాం అని చెప్పేసి కూడా సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టుల కోసం అయితే బరాబరు ఉద్యమం చేయాల్సిందే. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పింది మేము ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచే వరకు కూడా ఖచ్చితంగా ఆగదు. ఆనాడు ప్రభుత్వం కూడా చెప్పింది. ఎందుకంటే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే మేము ఖచ్చితంగా ఎగ్జామ్లు పెడతామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెంచాల్సిందే, ఇలా ఎటువంటి మార్పు లేదు. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మన పాత కుండలో కొత్త నీళ్ళు పోసినట్టు, కుండ పాతదే కానీ కొత్త నీళ్ళు
అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అన్నట్టు చెప్పుకుంటుంది అనమాట. ఇక అదే సామెత, ఇక పాత కుండలు కొత్త నీళ్ళు పోసినట్టు అట్లా సామెతలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది కూడా ఏదో సరే నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. చేసుకొని నాకు ఇబ్బంది లేదు, ఇట్లాంటివి ఏం పట్టించుకోను, ఉన్న దిష్టి కూడా పోద్దు అనుకుంటాను. ఎందుకంటే కొండను చూసి కుక్కని మురిగితే కుక్కకే సేటు. కొండ అట్నే నిటారుగా నిలబడి ఉంటుంది, కొండకి ఏం కాదు, అట్నే నిటారుగా నిలబడి తలెత్తుకొని అంటే స్ట్రైట్గా ఉంటుంది కొండ. కొండ ఏం కదలు అట్నే ఉంటుంది. ఆ కుక్కే అరిచి ఉర్లి దాని నోరే మొత్తం పాడవుతుంది. కాబట్టి మనం ఇలాంటి నెగిటివ్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరేమనుకున్నా సరే మన పని మనం చేసుకుంటూ పోతే అప్పుడు మనకు సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని కూడా కొంచెం ఆలోచించాలి. అండ్ అలాగే చాలామంది అభ్యర్థులు కూడా అన్న మరి ఎప్పుడు చూసినా మరి పోరాటం ఏం చేస్తూ ఉంటావు అన్న, మరి నువ్వు చదువు ఎప్పుడు చదువుతావు అన్నా, మరి నీ గురించి కూడా ఆలోచించుకో అని చెప్పేసి కూడా అంటున్నారు. చాలామంది అభ్యర్థులకు థ్యాంక్స్. ఎందుకంటే అభ్యర్థులు నేను కూడా నిరంతరం నిరుద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తిని, నిరంతరం నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తిని. నేను కూడా ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కూడా ఇంతవరకు ఆలోచించలే. మన నిరుద్యోగులు మన అభ్యర్థులు అన్నట్టు నేను మీ దానికోసం పెద్దగా మాట్లాడతాను. అండ్ అలాగే ఏ నాయకుడిని కలిసినా కానీ మన నిరుద్యోగుల గురించి మీ గురించి అడగదు. కానీ నా పర్సనల్ కానీ నాకు ఇది చేయండి, నాకు అది చేయండి, నాకు అది ఇవ్వండి కూడా ఎంతవరకు ఎవరిని అడగను, నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే నా సొంత ప్రయోజనాలను చూసుకుంటే ఇప్పటికి నేను ఏ స్టేజ్లో ఉండేవాడిని మీకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసిన కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి లాంగ్ జంప్ నుంచి కూడా ఇప్పుడు వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా అల్లిపేరుగా పోరాటం చేస్తున్నాను. అల్లిపేరుగా శ్రామికంగా పోరాటం చేస్తూ ఉన్నాను మీకోసం. ఈ రోజు కానీ గ్రూప్ 1 సంబంధించి కూడా ఏమన్నా ఇబ్బంది అయింటే ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసేవాడిని. మీకు దానిలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి మొహమాటం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాయి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనం కష్టపడి సంపాదించుకున్న తెలంగాణ, అది ఎన్నో సంవత్సరాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో బలిదానాలు చేసాగానే వచ్చింది తెలంగాణ. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు న్యాయం జరగకపోతే, నిరుద్యోగులు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు నాకు అర్థం కావట్లే. గత ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయనందుకే మెడల్ నుంచి దించేసినాం. ఈ ప్రభుత్వం కూడా అదే గతి పడుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం చేయకపోతే. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు ఒక 2,000, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచి ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అండ్ అలాగే గ్రూప్ 1 పరీక్ష కూడా మీరు సక్రమంగా నిర్వహించినందుకు థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నా. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులారా మళ్ళొకసారి మీరు దీన్ని బట్టి మీరు మెయిన్స్ కూడా బేరీజ్ వేసుకోండి, మెయిన్స్ కూడా చదవండి. ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఇట్లా ఉంటే మెయిన్స్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం ఎస్ఏలు కొంచెం ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 1 గట్టిగా ప్రిపేర్ అభ్యర్థులు. అలాగే మీరు డైలీ న్యూస్ పేపర్ మాత్రం చదవండి అబ్బా, మెయిన్ ఇది. డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళే కాదు, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా సరే మీరు అన్నిటి ప్రిపేర్ అవ్వాలి. మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదవండి. ఒక 45 minutes న్యూస్ పేపర్ కేటాయించండి, ఇబ్బంది లేదు. ఒక 30 minutes 4 న్యూస్ పేపర్లు చదవండి. డైలీ న్యూస్ పేపర్ చదువుతూ దాంతోపాటు సబ్జెక్టు కవర్ చేయండి. ఖచ్చితంగా సెట్. ఇలా ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటే వాడు సబ్జెక్టు ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిసి ప్రస్తుతం ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, మనకి ఏ మేరకు అవగాహన ఉంది మన చుట్టుపక్కల జరిగే విషయాల గురించి అని చెప్పేసి అట్లా అడుగుతున్నారు అన్నమాట. ఇంతకుముందు డైరెక్ట్ సబ్జెక్టు అడిగేది ఏమన్నా స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947 ఆగస్టు 15 అట్లా డైరెక్ట్ అడుగుతుండే. కానీ ఇప్పుడు అసలు సబ్జెక్టు నుంచి కూడా అడిగే ప్రయత్నం చేయట్లేదు. కొంచెం సమాజం గురించి మన పరిపక్వత తెలుసుకోవడానికి మన బ్రెయిన్ కొంచెం వాచ్ చేసే విధంగా ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా క్లారిటీ చదువుకోండి. ఇంతకుముందు ప్రశ్న ఇచ్చి సమాధానం అడిగేవాడు, ఇప్పుడు సమాధానం ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ప్యాటర్న్ మీరు గమనించడం లేదు. ఇంతకుముందు ప్రశ్న ఇచ్చి సమాధానం అడిగాడు, ఇప్పుడు సమాధానం ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. అండ్ ఆన్సర్లు కూడా ఒకదానికి ఒకటి రిలేటివ్గా ఉంటాయి. 4 ఆప్షన్లు కూడా గుర్తుపెట్టడం కష్టం. 4 కరెక్టే అనిపిస్తాయి. 4లో ఏదో చెప్పలేం, కన్ఫ్యూజ్ అవుతాం, చాలా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదివి ఒక 5-7 నిమిషాలు రివిజన్ చేసిన వాళ్ళు కరెక్ట్గా గుర్తుంటుంది. ఒక్కసారి 2 సార్లు పోయి చదువుకున్న కూడా అస్సలు గుర్తుండే ఛాన్సే లేదు ఈ పేపర్ అయితే. ఎందుకంటే అలా ఇచ్చిన పేపర్ అట్లా రివిజన్ చేస్తేనే ఖచ్చితంగా బండ గుర్తులాగా ఉంటుంది. కాబట్టి మీరు చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం బాగానే ఇచ్చిండు. ఆ నోబెల్ ప్రైజ్ సంబంధించి కానీ, అలాగే మన పద్మశ్రీ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ మెయిన్ పాలిటీ ఎక్కువ కవర్ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే కొంచెం తక్కువనే ఇచ్చిండు. ఆర్థమెటిక్ కూడా కొంచెం పర్లేదు. మొత్తానికి నేనైతే నాకైతే అటు సింపుల్ అనిపించలేదు, అటు హార్డ్గా అనిపించలేదు, యావరేజ్ అనిపించింది నాకైతే పేపరు. కొంచెం చూసుకుంటే కొంచెం హార్డ్ అని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో ఎగ్జామ్ రావచ్చు, ఇక మీరు రాసినాం మాకు 90, 100 వస్తాయని చెప్పేసి చాలా ఈజీ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి కీ చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. 80 వస్తున్నాయా, 90 వస్తున్నాయా, 60 వస్తున్నాయా, 70 వస్తున్నాయా అని చెప్పేసి. అంటే మిమ్మల్ని ఏదో నేను క్రిటిసైజ్ చేయట్లేదు, మిమ్మల్ని తక్కువ అంచనా చేయట్లేదు. కానీ ఎందుకంటే మనకు అక్కడ ఒక ఆన్సర్ రైట్ అనిపిస్తుంది, ఇక్కడ మనకి కీ వచ్చి చూసుకుంటే ఆన్సర్ తప్పు ఉండదు. తెలిసి కూడా తప్పు పెడతాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మన టైం ఆ టైంలో అలా ఉంటుంది. అట్లా చేస్తాము. ఇక దాన్ని కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎవరైనా ఇది ప్రతి ఎగ్జామ్లు జరుగుతాయి, చాలామంది తెలిసినవి ఆన్సర్లు తప్పు పెడతారు 10-12 దాకా. అట్లా కూడా జాబులు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మళ్ళీ గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి కూడా నేను ఖచ్చితంగా పోరాడతా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా అండగా ఉంటా. ఖచ్చితంగా
పోస్టులు పెంచేంత వరకు కూడా పోరాడతాం. పోస్టులు పెంచిన తర్వాతనే మళ్ళీ అందరం కలిసి ఎగ్జామ్ రాసుకుందాం. ఇది ఈ రోజుకున్న ముచ్చట. అయితే మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి కూడా మళ్ళీ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి క్లియర్ కట్గా నేను మళ్ళీ ఒకసారి కనుక్కొని మాకు సంబంధించిన అందరిని పెద్దలను గిద్దలను కూడా అందరిని తెలుసుకొని ప్రొఫెసర్లు కానీ మిగతా ఆ బాలత మేడం కానీ మిగతా వాళ్ళని ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది సార్లు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కొని మళ్ళీ మీకు క్లియర్ కట్గా గ్రూప్ 1 ఎట్లుంటుంది, మళ్ళీ దీనిలో డిలీట్ అయ్యే ప్రశ్నలు ఏమున్నాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి అయితే డిలీట్ అయ్యే ప్రశ్న అయితే ఏం లేవు. ఎందుకంటే ఒక్క ప్రశ్న కూడా తప్పు రాలే. గ్రూప్ 1 సంబంధించి అయితే ఒక్క ప్రశ్న కూడా తప్పు రాలే, అన్ని కరెక్ట్గా వచ్చాయి. ఇలా డిలీట్ అయ్యి కానీ మళ్ళీ మార్కులు కలిపాయని ఏం లేవు. ఒకవేళ ఉంటే 1-2 ఏమైనా ఉండొచ్చాము, కానీ మనకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి కీ వచ్చిన తర్వాత అప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. నేను మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు చెప్తా అభ్యర్థులారా. అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సంవత్సరం చాలామంది తెలవాలి. అలాగే గ్రూప్ 2 ఉద్యమం గురించి మనం కొట్లాడుతాం కాబట్టి నేను చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతమందికి తెలుసో అంత మంచిది, అంతమంది బయటకు వస్తారు, మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి సరే, వాస్తవానికి గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు అందరూ ఫిలిమ్స్ క్వాలిఫై కావాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అందరంటే కష్టం, కానీ సరే అందరూ మంచిగానే రాశారు. సరే, గ్రూప్ 1 కాకపోయినా గ్రూప్ 2 ఉంది, 3 ఉంది, మంచి చదువుకోండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిపోయినంత మంది కాదు, మళ్ళీ మెయిన్స్ చాలా టఫ్గా ఉంటుంది వ్యవహారం. కాబట్టి గట్టి చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పటి నుంచైనా. సరే, బాయ్.